ఎలక్షన్లకు ముందు అసెంబ్లీలో మీకు జరిగిన అవమానం ప్రతి ఒక్కళ్ళు చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి బర్స్ట్ అయితే ప్రతి ఒక్కళ్ళు బాధపడ్డారు సార్. ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ఎలక్షన్లో సంక్షేమ పథకాలు అమలు అవ్వలేదు, రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్ళలేదు, దోచుకోబడిందన్న నినాదం పైన ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి టెన్యూర్కి వాళ్ళకున్న ఓట్ బ్యాంక్కి ఖచ్చితంగా వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ అయితే వచ్చేది. ఇది మాత్రం షూర్ థింగ్ సార్. గెలవరు కానీ అపోజిషన్ స్టేటస్ మాత్రం ఖచ్చితంగా వచ్చేది. కానీ ఇక్కడ యాడ్ అయిన మోస్ట్ క్యాటలిస్ట్ ఏంటో తెలుసా సార్? నారా భువనేశ్వరి గారు అనటం. ఇది ఎవరూ సహించలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ఆవిడ మా ఫ్యామిలీ మెంబర్ కాకపోయినా ఓన్ చేసుకుని బాధపడ్డారు సార్ మీకోసం. డైరెక్ట్గా దూషించలేదు ఎవరు మమ్మల్ని వచ్చి. కానీ మీ బాధ మా బాధ అనుకుని మీకు ఇంత ఘన విజయం సాధించింది నారా భువనేశ్వరి గారి సెంటిమెంట్ సార్. Because she's a motherly figure who never interfered in politics, who never did her step more. She's an exemplary person by true nature. ఈ రోజు దాకా పరదూషణ ఆడనివ్వలేదు, ఆడితే శిక్షిస్తామన్న సీరియస్ టర్న్లో ఉన్న లేడీలా కనిపిస్తారు ఈవిడ. అండ్ ఎవ్రీ ఉమెన్ వాంట్ టు బీ లైక్ హర్, వాంట్ టు హ్యావ్ అ మదర్ లైక్ హర్. సొంత ఫ్యామిలీలో అమ్మల్ని అంటే ఎలా ఫీల్ అయ్యారో అలా ఫీల్ అయ్యి మీకు ఓట్లు పడినాయి సార్.